అందరికీ నమస్కారం. నేను మీ రమ స్పెయిన్లో తెలుగమ్మ. ఈరోజు మనము బెంగళూరుకి కొంచెం డిస్టెంస్లో అంటే 2.5 అవర్లో 2 ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. శివన సముద్ర అనే వాటర్ ఫాల్స్ అండ్ తలకాడు అనే ప్లేస్కి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళేసి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనైతే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అక్కడికి వెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము ఫుడ్ కూడా క్యారీ చేస్తున్నాం ఇంటి నుంచి. అక్కడికి వెళ్ళి మంచిగా తినేసి మంచిగా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మేము ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్తో వెళ్తున్నాం కాబట్టి పెద్ద టెంపోనే మాట్లాడుకున్నాం అనమాట రెంట్కి. సో దట్ అందరు ఫిట్ అయిపోతారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. జర్నీ కూడా అంత ఈజీగా అనిపిస్తుంది. హాయ్ చెప్పండి అందరూ. మేమందరం మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తినడానికి టైం లేదు, అందుకనేసి అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడ చూసారా ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ అంతా ప్లేట్లో పెట్టుకొని టెంపోలో ఫినిష్ చేసేస్తున్నాం అనమాట. చాలా ఎమ్మీగా ఉండే. కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫ్యామిలీతో ఇలా తినడం. యాక్చువల్గా ఇలాంటి ప్లేస్లో తిందాం అనుకున్నాము ఈ బ్రేక్ఫాస్ట్, కానీ కుదరలేదు ఆపడానికి. అలా ఇప్పుడే మేము తలకాడుకి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ చాలామంది వచ్చినట్టున్నారు. మేము కూడా ఇంకా ఈ టెంపోలో వచ్చాము. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. ఫుడ్ అక్కడే తిన్నాము. ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట. మా పిల్ల బ్యాచ్ ఇక్కడ అంతా దిగేసి అలా వెళ్తూ ఉన్నాము బోట్ దగ్గరికి అని చెప్పి. సడన్గా వర్షం పడుతుంది, అందుకని డిసప్పాయింట్గా ఇక్కడ ఒక షట్టర్ లాగా ఉంటే ఈడ నిలబడుకొని ఉన్నాము. మేబీ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు మనము బోట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాము అలో చేస్తారా లేదా అని చెప్పి. ఇక్కడ బెంగళూరు వెదర్ని అసలు ప్రెడిక్ట్ చేయలేము, ఎందుకంటే ఎప్పుడు రెయిన్ పడుతుందా ఎప్పుడు ఎండ అనేది అసలు అర్థం కాదనమాట. సడన్గా క్లౌడీ అవుతుంది, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఇక్కడ మేము వెళ్ళాల్సిన ప్లేస్ కోసమని వెళ్తూ ఉన్నాము. అక్కడ అసలు డైరెక్షన్సే లేవు. ఇక్కడ మనకు హార్స్ కూడా ఉంటాయి. హార్స్ రైడ్కి వెళ్ళాలంటే అక్కడ కూడా వెళ్ళచ్చు. స్నాక్స్ ఐటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. సోడా అని, కూల్ డ్రింక్స్ అనేసి, ఇంకా ఎగ్ బూచి చేస్తున్నారు, మిక్చర్, బొరుగుల మిక్చర్. ఇక్కడ చూడండి మెయిన్ తలకాడుని చూడబోతున్నాం. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉన్నారు. మనుషులు చూడండి ఎంతమంది ఉన్నారు. అండ్ అలాగే అక్కడక్కడ మనకి ఈ తప్పెలు అనేది కనిపిస్తాయి. పర్ పర్సన్ 200 తీసుకొని అలా ఒక రౌండ్ వేసుకొని వస్తారు. ఈ ప్లేస్కి ఒక మంచి స్టోరీ కూడా ఉందన్నమాట. అది ఏంటి అంటే తలకాడు అనే 2 హంటర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఫారెస్ట్లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని 2 ఏనుగులు పూజిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చెట్టుని వాళ్ళు కట్ చేసేస్తారు. ఆ కట్ చేసిన తర్వాత ఆ చెట్టులో నుంచి ఒక శివలింగం బయటికి వచ్చేసి ఆ ఏనుగులకి మోక్షం లభించి ఋషులుగా అవుతారనమాట. సో వాళ్ళ నేమ్తో తలకాడు అనే ఈ ప్లేస్కి తలకాడు అనే పేరు వచ్చింది. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. మైసూర్ మహారాజులు వచ్చేసి తలకాడుని స్వాధీనం చేసుకున్నారు. విజయనగర రాజులు ఉంటారు కదా, వాళ్ళలో ఒక రాజు వచ్చేసి ఇక్కడికి వచ్చింటారు ఆయనకి హెల్త్ బాగాలేక చూపించుకోవడానికి అని చెప్పేసి. అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సెకండ్ వైఫ్ ఇక్కడే ఉన్నప్పుడు అలివేలమ్మ ఆమె పేరు. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత మైసూర్ రాజులు వచ్చేసి ఆమె రాజ్యాన్ని అండ్ అలాగే ఆమె దగ్గర ఉండే గోల్డ్ అంతా ఆక్రమించుకోవాలని చూస్తారు. అప్పుడు ఆమె తప్పించుకోవడానికి కోసం అనేసి ఆమె గోల్డ్ అంతా ఈ కావేరీ నదిలో పడేసి తర్వాత శాపం ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏ హౌసెస్ ఉండకూడదు అండ్ అలాగే మైసూర్ రాజులకి ఎలాంటి కొడుకులు సంతానం అనేది ఉండకూడదు అనేసి ఇలా శాపం ఇచ్చేస్తుంది. అందుకే మైసూర్ రాజులకి కొడుకులు అనేది ఉండారనమాట. ఇక్కడ టెంపుల్స్ బోల్డ్ అనే టెంపుల్స్ ఉన్నాయి, కానీ అవి ఏం కనపడవు మనకి. మనుషులు హౌసెస్ ఏం కనపడవు చూడండి ఇక్కడ. ఓకే, బాగుంది. ఇది సినిమాలలో అది కొన్ని మూవీస్ ఉంటాయి చూడు, దేవుళ్ళ మూవీలో చిన్నపిల్లలు వేసుకొని వెళ్తూ ఉంటారు, సాంగ్ పాడుతూ అట్లుంది. నువ్వేమి డేవిడ్ ఊరుకున్నావు తీయచ్చు కదా, మమ్మల్ని కాదు అత్త చూడు అరిగిల్ అంటారు దీన్ని. అడిగిల్ అప్పుడు చిన్న పిల్లలు అప్పుడు ఇట్లా యువతల నుంచి అవతలకి వాడంటే ఇట్లా దీనిలోనే పోవాలా. ఒక మంచి సాంగ్ పెట్టి ఎంత బాగుందో ఇది. అదే కదా, వావ్ ఎంత బాగుందో. ఆ బోటింగ్ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే
ఆ బోటింగ్ అంత ప్రొఫెషనల్గా పద్ధతిగా కూర్చొని అంత హైట్లో చూసి ఇది అసలు టచ్ చేసుకుంటాం టచ్ చేయొచ్చు. కాదా, ఎవరో హాయిగా సేద తీరుతున్నారు. భలే ఉంది ఇది. వాళ్ళకి రౌండ్ కూడా చేస్తున్నావు చూడు. ఇప్పమంటే సరిపోతుంది. హాయ్ సుజ్జి. ఏ జువాన్ హాయ్. అందరూ ఓన్లీ తర్వాత చెప్తాము. నీకు కూడా మారాలంటే చూడండి మా రౌండ్, మా రౌండ్ చూడండి. పిల్ల బేస్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. హాయ్ జువాన్. సుజ్జి భయపడుతున్నట్టు చూడు. ఇది కావేరి వాటర్, తమిళనాడు ఇంకా బెంగళూరు ఈ వాటర్నే తాగుతారంట. మళ్ళీ వాళ్ళు అట్ట పోతున్నారు వాళ్ళు. అంతే, ఇక్కడెక్కడే తిరుగుతారేమో, అక్కడ లోపలికి వెళ్ళారేమో. ఒక 45 మినిట్స్ వరకు అలా రౌండ్ వేసుకొని తీసుకొని వచ్చేస్తారు. అంత దూరం ఏం వెళ్ళరు, దగ్గరలో అలా తిప్పిస్తారనమాట. ఎందుకంటే విండ్ ఎక్కువగా వస్తుంది, పైగా రెయిన్ పడుతుంది ఉన్నట్టుండి. సో అందుకనేసి ఇక్కడ చూడండి ఎన్ని బోల్డ్ అని ఉన్నాయి. కాసేపు తర్వాత రైడ్ అయిన తర్వాత పిల్లలందరికీ స్విమ్మింగ్ చేపిద్దామనేసి అలా తీసుకొచ్చామన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి స్పేర్ తీసుకొచ్చాము క్లాత్స్. సో పిల్లలు అయితే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. దర్శిక్ ఫోటో ది. ఇప్పుడే పిల్లలు కాసేపు స్విమ్ చేశారు. అండ్ అలాగే వీళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా లంచ్ టైం అయింది. ఇప్పుడు వెళ్ళి మనం లంచ్ చేసేసి ఇంకా వేరొక ప్లేస్కి వెళ్దాం. లంచ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బయట తినిపించడం ఎందుకు, పైగా టైం వేస్ట్ కూడా అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మనం శివన సముద్రం అనే ప్లేస్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇలా ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్, వాటర్ భలే ఉంది అంతే చూడడానికి ఇదంతా. ఇప్పుడే మనం శివన సముద్ర దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి 1 అవర్ పట్టింది. లంచ్ ఫినిష్ అయ్యాక మేము ఇప్పుడు వచ్చాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుంది. 5కి క్లోజ్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి. సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం పదండి. వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడ. ఇక్కడ అన్ని వెహికల్స్ నిండిపోయింది ప్లేసెస్. అండ్ తర్వాత స్నాక్స్ తిరునాళ్ళు జరుగుతుంది కదా, అలా ఉంది. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ ప్లేస్ కూడా చూడడానికి. వెళ్ళి చూసేద్దాం పదండి. నాకు చిన్న ఉసిరికాయలు కావాలి, పెద్ద ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు చూడు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. రెయిన్ పడుతుంది, బజ్జీలు అవి ఏదైనా తింటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దదిగా భలే ఉంటుంది అనమాట. ఈ పచ్చదనంతో చుట్టుముట్టేసి అసలు విశాలమైన ప్లేస్లో ఉంటుంది. అసలు ఇది డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా మన వాటర్ ఫాల్ అంటే పైనుంచి కిందకి పడేదే చూసింటాం మోస్ట్లీ. తట్టుకోలేక ఆల్రెడీ తెచ్చేసినాడు మా అన్న. అన్నీ ఉంది, పుల్లగా, కారంగా, సాల్టీగా. ఇక్కడ కొన్ని స్టోరీ చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ రివర్ స్ప్లిట్ అయిందనమాట. ఎందుకంటే కొందరు ఋషులు వచ్చేసి వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు ఐలాండ్ పైన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేసి ఇలా స్ప్లిట్ అయింది అంటారు. అండ్ తర్వాత అవి 2 వాటర్ ఫాల్స్ కూడా ట్విన్స్ వాటర్ ఫాల్ అని చెప్తారనమాట. వాటి నేమ్ కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడండి. గంగనచూకి అండ్ బారచూకి అంట. భలే ఉన్నాయి కదా. ఈ శివన సముద్రం వాటర్ ఫాల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇన్ ఏసియా. భలే ప్రౌడ్గా అనిపించింది కదా. మేము కిందికి వెళ్తున్నాము చూడడానికి, ఇంకా మాకు ప్రాపర్ వ్యూ అనేది కనపడలేదు. సో అందుకని పెద్దవాళ్ళందరూ పైనుంచే చూస్తున్నారు. అక్కడ మనం స్పాట్ అనుకున్నాం కదా కిందికి వెళ్ళి చూడడానికి, అది అవే అనమాట ట్విన్. ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఉన్నాయి కదా, సేమ్ సిమిలర్గా ఉంటాయి చూడండి. అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నాయి, భలే ఉన్నాయి చూడడానికి.
లష్ గ్రీన్లో స్పెక్టాక్యులర్ వ్యూ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. మొత్తం గ్రీనరీలో అబ్బా కాసేపు స్పెండ్ చేద్దామా అన్నట్టు ఉన్నదన్నమాట ఇక్కడ. ఇంకొక విషయం ఈడ గమనించారా, చూసిన వాళ్ళు అండ్ అలాగే పిక్చర్ తీసుకున్న వాళ్ళు అస్సలు మూవ్ అవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఛాన్సే ఇవ్వట్లేదు. ఎంత కమర్షియల్గా అక్కడే ఉండిపోతున్నారు అసలు. చాలామంది వెయిటింగ్ లిస్ట్లో నుంచి ఇంకా వాళ్ళు మూవ్ అవ్వక పైనుంచి అట్లే వచ్చేస్తున్నారు. అండ్ తర్వాత ఈ కొంచెం పైకి ఇంకా ఫోటో స్పాట్ అనేది మనకు ఉంటుంది ఇక్కడ. చాలా కంట్రీల్లో ఈ వాటర్ ఫాల్ అనేది చూసాను, కానీ బట్ ఎవ్రీ టైం ఒక్కొక్క వాటర్ ఫాల్ అనేది ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా నాకు భలే నచ్చింది అనమాట. వాటర్ కంటే ఆ నేచర్ ఎక్కువగా ఉంది. ఆ చెట్ల మధ్యలో ఆ వాటర్ దక్కుని ఉన్నట్టు వైట్గా, గ్రీన్గా, బ్లాక్గా కొండలు భలే కనిపిస్తున్నాయి. చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలి, కాసేపు టైం స్పెండ్ చేయాలి ప్రకృతి మధ్య అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు, మేబీ దూరంగా ఉండడం వల్ల ఏమో మరి తెలియదు. ఇంకా మేము కాసేపు స్పెండ్ చేసేసి పైకి వచ్చేసాము. వాటర్ ఫాల్ అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా వాటర్ ఫాల్ చూసాను కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అక్కడి నుంచి ఆ స్టార్టింగ్ నుంచి మనం చూసినట్లయితే అట్లా రౌండ్గా ఆ కార్నర్ వరకు ఉందన్నమాట. మిడిల్లో పెద్ద వాటర్ ఫాల్ అండ్ లాస్ట్లో వచ్చేసి చాలా చిన్న చిన్నగా వస్తున్నాయి. వాటర్ కూడా ఎంతో ఫ్రెష్గా అండ్ అలాగే వైట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి వ్యూ పాయింట్ అనమాట వాటర్ ఫాల్ చూడడానికి. ఇక్కడే బ్లాక్ చేశారు, కిందికి వెళ్ళడానికి లేదు అండ్ తడవడానికి అభయం లేదు ఇక్కడ. సో ఇక్కడ అంతా చూడండి ఎంత బాగా కట్టేశారు. ఇంకా ఈ వాటర్ ఫాల్ని చూసేసి మేము అలాగే రిటర్న్ వెళ్తూ ఉన్నామా. ఇంటికి వెళ్ళే దారిలో ఇదొక రివర్ కనిపించింది. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా రివర్ అని అనుకోలేదు, ఎందుకో జనాలు ఉన్నారని లోపలికి వచ్చి చూసాము. ఇది ఉంది అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, అసలు చాలా కష్టం ఈ రివర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. చూడండి ఎంతో బాగుందో అసలు. మనం తలకాడు చూసాం కదా, అదంతా ఓపెన్ ప్లేస్, ఎండలో అదేం పెద్ద కొండలు అవేం లేవు. ఇక్కడ కొండ మధ్యలో అలా పీస్గా ఈవినింగ్ టైమ్స్ అట్లా వెళ్ళామనుకోండి ఒక రైడ్కి, బట్ చాలు ఇంకా లైఫ్ టైం మెమొరీ సరిపోతుంది అనమాట. మాకు టైం లేక మేము వెళ్ళలేదు. పైగా రెయిన్ పడి ఆ తప్పలు అవి అన్నీ తడిచిపోయాయి. సో అందుకనేసి మేము అలా జస్ట్ లైట్గా చూసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయ్యే దారిలో చూడండి మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడే రెయిన్ స్టార్ట్ అవుతుంది, స్టాప్ అవుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. టైడ్ అయిపోయినారా అందరూ? ఇంటి పోయే వరకు ఉంటుందా? ఇదన్నమాట ఇవాల్టి శివన సముద్రం తలకాడు వీడియో గురించి. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్ చేశారని అనుకుంటాను. నెక్స్ట్ సోల్ఫుల్ జర్నీతో ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్. అడియోస్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.